కేసీఆర్ గారు తన ఫామ్ హౌస్లో సమావేశం అయితే పెట్టడం జరిగింది. దానికి కవిత గారు కూడా రావడం అయితే జరుగుతుంది అన్నట్లయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇది ఎంతవరకు నిజం, మరి ఆ సమావేశంలో ఏం జరగబోతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, సమావేశం పెట్టడం జరిగింది కేసీఆర్ గారు తన ఫామ్ హౌస్లో అయితే. అంటే ఎందుకని ఈ సమావేశం పెట్టారు, ఈ సమావేశానికి ఎవరెవరు వస్తున్నారు, ముఖ్యంగా కవిత గారికి అదేవిధంగా కల్వకుంట్ల ఫ్యామిలీలో సో చాలామందికి విభేదాలు ఉన్నాయి అన్నట్లు తెలుస్తూ ఉంది కొన్ని రోజుల పాటుగా అయితే. సో ఇప్పుడు కవిత గారు కూడా రావడం జరుగుతుంది కదా, అంటే ఎందుకని? ఇప్పుడు కవిత గారు ఫామ్ హౌస్కి వస్తున్నారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే మీడియాలో వచ్చింది. ఇవాళ కేసీఆర్ గారిని కలవడానికి ఫామ్ హౌస్కి వెళ్తున్నారు అని చెప్పి ఇంతకు ముందు కూడా ఒకసారి కలవడానికి ప్రయత్నం చేశారు కానీ కలవడానికి కుదరలేదో ఇష్టపడలేదనో ఏదో సంథింగ్ ఆ రోజు స్కిప్ అయిపోయింది. సీన్ కట్ చేసిన తర్వాత ఒకరోజు హాస్పిటల్లో ఆయనకి కేసీఆర్ గారికి బాగలేకపోతే కేసీఆర్ గారి పక్కనే ఉంటూ మనకి కనిపించారు. సో కాబట్టి తండ్రి కూతుర్ల మధ్య విభేదాలు ద్వేషాలు ఏమి ఉండవు కదా. పైగా ఇంటర్వ్యూలో కేసీఆర్ గారు ఏం చెప్పారు, బిడ్డ అంటే నాకు బాగా ఇష్టము, కొడుకు కన్నా కుమార్తె అంటే నాకు ఇష్టం అని చెప్పి చెప్పారు. ఓపెన్గానే చెప్పారు ఇంటర్వ్యూలో. సో కవిత గారిని కాదనుకోలేరు కదా. కవిత గారిని కాదనుకొని లేదంటే కవితని అసలు ఇంట్లోకి రావద్దనో ఫామ్ హౌస్కి రావద్దనే కేసీఆర్ గారు చెప్పరు కదా. అలాంటి వాతావరణం అసలు ఉండదు కదా, ఉండే అవకాశమే లేదు. కానీ అప్పట్లో ఫామ్ హౌస్కి వెళ్ళటానికి మాట్లాడటానికి కవిత గారు ప్రయత్నం చేశారు. కానీ ఫామ్ హౌస్ డోర్స్ క్లోజ్ అయిపోయినాయి అని చెప్పేసి అన్నారు సోషల్ మీడియాలో. అంటే ఇంకా రకరకాల వార్తలు వస్తుంటాయి కదా, దాంట్లో నమ్మశక్యమైనవి ఉంటాయి, నమ్మలేనివి ఉంటాయి, నమ్మలేనివి ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు తాజాగా మెయిన్ మీడియాలో కూడా వస్తుంది, ఫామ్ హౌస్కి మరి కాసేపట్లో కవిత వెళ్తారు, మరి కాసేపట్లో వెళ్తారని చెప్పి వేస్తున్నారు. రకరకాల ఎవరు దోచిన విధంగా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఫామ్ హౌస్కి ఎందుకు వెళ్తున్నారు కవిత గారు అని అంటే, నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆవిడ 15 రోజుల పాటు అమెరికా వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు అమెరికా అంటే, వాళ్ళ కుమారుడు ఆర్య అనుకుంటా అతని పేరు, అతన్ని అక్కడ ఎడ్యుకేషన్ పరంగా కాలేజీలోనే చేర్చడానికి వెళ్తున్నారు యూనివర్సిటీలో. సో 15 రోజుల పాటు ఆవిడ రారు, అందుకు కలవడానికి వస్తున్నాను అని వాళ్ళ డాడీకి చెప్తే ఆయన ఆశీర్వాదం తన కుమారుడికి తీసుకొని అమెరికా తీసుకెళ్లాలనేది ఆవిడ షెడ్యూల్ అని చెప్పి బయట వచ్చినటువంటి న్యూస్. ఓకే. అయితే ఈవిడ వస్తున్నారు, ఆ కుమారుడిని తీసుకొని అమెరికా వెళ్తారు, 15 రోజుల పాటు అక్కడే ఉంటారు, ఆయన ఆశీస్సులు తీసుకొని అమెరికా తీసుకెళ్ళడానికి తన కొడుకుని ఆవిడ వస్తున్నారని చెప్పి అంతవరకు వచ్చింది. కానీ ఈలోపు కానీ ఇంకొక న్యూస్ ఏమొచ్చింది, కవిత గారు వస్తున్నారు ఫామ్ హౌస్కి. ఇమీడియట్గా కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని కూడా రమ్మని చెప్పి పిలుపు పంపించారు. అలాగే ముఖ్య నేతలు కొంతమంది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, వాళ్ళని కూడా రమ్మని చెప్పేసి కాల్ఫర్ చేశారు కేసీఆర్ గారు అని చెప్పేసి ఇంకొక న్యూస్ వచ్చింది. ఈ రెండింటినీ మనం నిజమనుకుంటే అత్యవసర సమావేశం ఏదో పొలిటికల్ సమావేశం పెట్టుకొని ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు 15 రోజుల పాటు వెళ్ళిపోతున్నారు కాబట్టి, ఎలాగో వస్తున్నారు కాబట్టి, అక్కడ ఉంటారు కాబట్టి ఈ పొలిటికల్ ఇష్యూస్ కూడా మాట్లాడుకోవాలి అనేటువంటి యాంగిల్లో వాళ్ళని కూడా కేటీఆర్ గారిని అలాగే హరీష్ రావు గారిని కూడా పిలిపించి ఉండవచ్చు. ఇప్పుడు పొలిటికల్గా వాళ్ళ ఇంట్లో జరుగుతున్నట్టు అంతర్గత కుమ్ములాటలు మనం చూస్తున్నాం. చివరికి వాళ్ళ మధ్య అన్న చెల్లెళ్ళ మధ్య అంతరం ఎంతవరకు వెళ్ళింది అని అంటే, రీసెంట్గా రక్షాబంధన్ సందర్భంగా రాఖీ కట్టించుకోవడానికి కూడా ఇష్టపడలేదు కేటీఆర్ గారు. ఈవిడేదో రాఖీ కట్టడానికి వస్తానని చెప్పి చెప్తే, అంతకు ముందు రోజు కూడా నేను రాఖీ కట్టడానికి వెళ్తాను, రాఖీ వేరు రాజకీయం వేరు అని చెప్పి ఆవిడ తనదైనటువంటి శైలిలో చెప్పారు. కానీ ఈవిడ రాఖీ కట్టడానికి వస్తున్నానని చెప్తే నేను ఢిల్లీలో ఉన్నానని చెప్పాను. నిజంగానే ఢిల్లీలో ఉన్నారు? అదే ఢిల్లీలో ఉండొచ్చు, ఉండకపోతే నేను ఢిల్లీలో ఉన్నానని చెప్పారు. అంటే ఇండైరెక్ట్గా నాకు ఇష్టం లేదు నువ్వు రావటం అనేది కదా సంకేతం. ఓకే. మామూలుగా అయితే ఢిల్లీ అంత అర్జెంట్ పని ఉంటుంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. రాఖీ అందులో అంతకు ముందంతా రాఖీ అన్నదమ్ముల బంధం అంటే కేటీఆర్ కవిత బంధం లాగా ఉండాలి, రాఖీ పండుగ అంటే కేటీఆర్ కవిత చేసుకున్నట్టు ఉండాలి అనే ఫీలింగ్లోకి తెలంగాణ సమాజాన్ని తీసుకెళ్లారు కదా వాళ్ళు. బతుకమ్మని పెట్టి బతుకమ్మ అంటే ఇలా ఉండాలి, బతుకమ్మ అంటే కవిత అన్నట్టుగా ఫోకస్ చేశారు కదా 10 సంవత్సరాల్లో. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం కదా. దేశ విదేశాలకు వెళ్ళి ఆవిడ బతుకమ్మ ఆడారు కదా, తెలంగాణ జాగృతి అని పెట్టి. సో ఇవన్నీ చేశారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు దూరం అయిపోయారు. అలాంటి వాళ్ళు దూరం అయిపోయి ఇప్పుడు కేటీఆర్ గారు వీళ్ళిద్దరూ మాట్లాడుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు అనేది వినిపిస్తుంది.
అందుకే ఈ కుటుంబానికి సంబంధించిన పంచాయతీ పెట్టారా కేసీఆర్ గారు అనేది ఒకటి వినిపిస్తుంది. సో పంచాయతీ పెడితే ఏం పంచాయతీ? ఇప్పుడు ఆల్రెడీ ఆవిడ పార్టీ పెట్టడానికి సిద్ధపడ్డారు, ఆల్రెడీ చెప్పేశారు కదా. నెక్స్ట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ అనేది కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఉంటే ఉంటాను, లేదంటే ఉండను అని చెప్పారు కదా. పైగా తెలంగాణ జాగృతి రాబోయేటువంటి రోజుల్లో నేను ముఖ్యమంత్రి ఎందుకు కాకూడదు అంటున్నారు ఆవిడ. ముఖ్యమంత్రి కావాలంటే సొంత పార్టీ ఉండాలి, లేదంటే బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ముఖ్యమంత్రి ఎలా అవుతారు? కేటీఆర్ గారు ఉన్నారు కదా. కేటీఆర్ గారిని కాదని కేసీఆర్ గారు కవితని ఇస్తారా? ఇస్తే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా కేటీఆర్ గారు కదా. కాబట్టి ఆవిడే డిసైడ్ అయ్యారు. కాబట్టి ఆ చీలిక అనేది పార్టీలో క్లియర్గా కనిపిస్తుంది. దానికి తగ్గట్టు ఈ మధ్యకాలంలో కవిత గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్, బీజేపీలో విలీనం కాబోతుంది బీఆర్ఎస్ పార్టీ అనేది అది చిన్న స్టేట్మెంట్ కాదు కదా. దానికి బలం చేకూరేలాగా సీఎం రమేష్ గారు మాట్లాడటం, ఇవన్నీ కూడా బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం అవుతుంది అనేటువంటి ఒక గాసిప్ని నిజం చేసేలాగా కవిత గారు స్టేట్మెంట్స్ ఉన్నాయి. పైగా ఆవిడ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు, కాంగ్రెస్ పార్టీలో చేరి ఒక 5 ఎమ్మెల్యేలను తీసుకొని పోయి ఈవిడ క్యాబినెట్లో స్థానం కోసం ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా ఇంకొక న్యూస్ కూడా ఉంది కదా. సో వీటన్నిటి క్రమంలో కేసీఆర్ గారి ఫామ్ హౌస్లో అత్యవసరంగా ఈ రహస్య భేటీ ఏదైతే ఉందో అది కీలకం, పొలిటికల్ సమావేశం అని చెప్పి అనుకోవచ్చు. సరే ఈవిడ అమెరికా వెళ్ళారా తర్వాత సంగతి. వీళ్ళందరినీ పిలిచి మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా కీలకమైనటువంటి భేటీ అయి ఉండాలి, ఖచ్చితంగా ఆ అంశాల గురించి మాట్లాడాలి. ఇప్పుడు ఎందుకంటే ఒకవైపు ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటుంది అనేటువంటి అభిప్రాయం బీఆర్ఎస్ పార్టీలో ఉంది, కానీ దాన్ని తగిన విధంగా బీఆర్ఎస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది కదా. ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చి రేవంత్ రెడ్డికి మైనస్ అయిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది, కానీ రీసెంట్గా వచ్చినటువంటి వరదలు చూసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు పెట్టినట్టు హైడ్రానే కరెక్ట్ అని చెప్పి ఇప్పుడు మళ్ళీ సెకండ్ వర్షన్ వస్తుంది కదా. రీసెంట్ వరకు కూడా సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు పేదల ఇల్లు కూల్చేస్తున్నారు, మూసి పక్షులు ఉండేటువంటి వాళ్ళందరినీ ఇళ్లను కూల్చేస్తున్నారు, కాలేజీలు కూల్చేస్తున్నారు అని చెప్పి ప్రచారం చేశారు. ఇప్పుడేంటి, రోడ్ల మీదకి నీళ్ళు వచ్చినాయి, మొత్తం కాలనీలు మునిగిపోతున్నప్పుడు మునిగిపోతున్న సమయంలో హైడ్రా ఉండాలి, హైడ్రా అవసరం అని చెప్పి చెప్తున్నారు కదా ఇప్పుడు ప్రజెంట్. సో అది మళ్ళీ పాజిటివ్ కన్వర్ట్ అవుతుంది. అది కూడా రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీ చేయలేదు, రైతు భరోసా ఇవ్వలేదు, ఒడ్లు కొనిపించలేదు, ఇవన్నీ చాలా ప్రచారం చేశారు. అవన్నీ ఈ మధ్యకాలంలో మర్చిపోయారు. కారణం ఏంటి? బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాట్లు, ఆ కుమ్ములాట్ల కార్యక్రమంలో వాళ్ళు తెలుసుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇంకొక బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుంది అనేటువంటి కాన్సెప్ట్లో ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. దాన్ని ఖండించలేకపోతున్నారు ఎవరు కూడా. అసలు ఆ బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో కలుస్తుంది కాబట్టే నేను సొంత కుంపటి పెట్టుకుంటున్నాననే యాంగిల్లో కవిత గారు మాట్లాడారు కదా. సో ఇవన్నీ ఫ్యామిలీకి సంబంధించి. ఈ రీసెంట్గా కేటీఆర్ గారు ఏమన్నారు, మేము విలీనం అనేది ఉండదు, ఖచ్చితంగా మేము మళ్ళీ అధికారంలో రాబోతున్నాము, ఇప్పుడు ఎలక్షన్లు జరిగితే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పి ఈ మధ్య ఏదో ఒక సర్వే ఒకటి రిలీజ్ చేశారు. సర్వేలు అంటే మనకు తెలుసు కదా, ఏదో ఒక పార్టీ డబ్బులు ఇస్తే చేసే సర్వేలు తప్ప ఒరిజినల్గా చేసేవాళ్ళు, ప్రజాసేవ చేసేవాళ్ళు ఎవరున్నారు? ఎవ్వరు లేరు. డబ్బులు ఎవరు ఇస్తే వాళ్ళకి చేస్తారు సర్వే. ఒకవేళ ప్రజాభిప్రాయం ఒక రకంగా ఉన్నా కానీ డబ్బులు తీసుకుని ఇంకొక రకంగా ప్రొజెక్ట్ చేస్తారు. సర్వేలను మనం నమ్మడానికి లేదు. సో నిన్నగాక మొన్న వచ్చిన సర్వే ప్రకారం ఏంటి, బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఎలక్షన్ జరిగితే గవర్నమెంట్ వస్తుంది అనేటువంటి యాంగిల్లో ప్రొజెక్ట్ చేశారు. సో ఇదంతా ఎందుకు చేస్తున్నారు? అసలు బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందని చెప్పడానికా, లేదు బీజేపీలో విలీనం కాకుండా మేము సొంతగా వెళ్ళబోతున్నామని చెప్పడానికా అని అంటే అది కూడా చెప్పట్లేదు. ప్రాంతీయ పార్టీలు మనుగడ సాధించలేవని చెప్పి కేటీఆర్ గారికి చెప్పారు చాలా సందర్భాల్లో. ఉంటే ఎన్డీఏలో లేదా ఇండియా కూటమిలో ఉండాలని చెప్పి. అక్కడ అలయన్స్ పెట్టుకోవాలంటే మేము బలంగా ఉన్నామని నిరూపించుకునే ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి సర్వేలు రిలీజ్ చేస్తున్నారు అనేది ఒకటి. అసలు అంతర్గతంగా కుమ్ములాట్లు వీటిని డైవర్ట్ చేయడానిక, పార్టీ బలంగా ఉంది అని అంటే కొంత సర్దుకుంటుంది కదా. ఇంటర్నల్గా ఏంటి, ఇంటర్నల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి అనేది చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు కానీ, లేదంటే కలగొండ ఫ్యామిలీకి సంబంధించినట్టు కొంతమంది తెలిసినటువంటి వాళ్ళు. ఆ ఇంటర్నల్ ఇష్యూస్ ఏముంటాయి? ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి. ఆ ఫైనాన్షియల్ ఇష్యూస్ సెటిల్ చేసుకునేటువంటి కార్యక్రమం కేసీఆర్ దగ్గర పంచాయతీ పెట్టారు అనేది ఇంకోటి అనిపిస్తుంది. ఇప్పుడు ఆయన ఫామ్ హౌస్లో రాజసాముల యాగం ఇంకోటి ఏదో చేశారు, ఇప్పుడు చండీ యాగం ఏదో చేశారు అంటున్నారు ఈ మధ్యకాలంలో. దాన్ని ఇప్పుడు ఏమంటున్నారు బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ విమర్శిస్తున్నారు. ఎందుకు చేశారు అని అంటే
ఇది శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ కూలిపోవడానికి చేశారు అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారు. శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ కూలిపోవాలి అని చెప్పి, అంటే అది కాంగ్రెస్ వాళ్ళు కట్టింది కాబట్టి కూలిపోవాలని చెప్పి పూజలు చేశారని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటున్నారు. ఎందుకు కాళేశ్వరం బాంబులు పెట్టి పేల్చేశారని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి క్రమంలో అక్కడ శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ మొత్తం లేచిపోవాలని పూజలు చేస్తున్నాడు ఆయన, ఫామ్ హౌస్లో క్షుద్ర పూజలు చేస్తున్నాడు అని చెప్పి అంటున్నారు. సరే ఆ పూజలు ఏమైనా కానీ ముందు వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ మాట్లాడుకోవడానికి మరి దగ్గర చేర్చారు. అది ఇంకొద్ది మాట్లాడుకుని సఖ్యతగా ఉంటారా లేదంటే ఇంకా కొద్దిగా గ్యాప్ పెరుగుతుందా అనేది మనం చూడాలి. మొత్తం మీద అత్యవసర సమావేశం పెట్టుకున్నారు. ముందు వాళ్ళ ఫ్యామిలీలో ఒకటైతే అప్పుడు సమాజంలో, తెలంగాణ సమాజంలో బయటకు వస్తారేమో. ఈలోపు బీజేపీ వాళ్ళు మాకు వద్దు, మాకు విలీనం, మాకు అసలు విలీనం అయినా మాకు ఆ పార్టీ వద్దు అంటున్నారు. వీళ్ళేమో విలీనం అవుతుంది అని చెప్పి కవిత గారు, సీఎం రమేష్ గారు వీళ్ళందరూ చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అత్యంత కీలకమైనటువంటి సమావేశమే అది అయి ఉండొచ్చు అనేది మనం భావించడానికి ఛాన్సెస్ ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.